ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. శుక్రవారం స్పెషలు ఈరోజు మా ఇంట్లో దోసకాయ పప్పు ఫ్రెండ్స్. తర్వాత సైడ్ డిష్కి అరటికాయ బజ్జీ. అంటే వేపుడు అంటే కొంచెం లోపలికి వెళ్ళాలంటే కష్టంగా వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం మా మనవరాలకి వేపుడు చేసి, శనగపిండి కదా పిల్లలకి ఎక్కువ పెట్టకూడదని కొద్దిగా చిప్స్ లాగా ఆయిల్లోనే వేసేసి చిప్స్ లాగా చేసేసాను. కొన్ని ఒక 10 అట్లా చేశాను. తర్వాత మిగిలిన అరటికాయ బజ్జీ వేసుకుంటున్నాము. ఆయిల్ అయితే బజ్జీ అంటే పిండి కలిపేటప్పుడు చెప్తామనుకున్నాను, కానీ అంటే చూపిద్దాం అనుకున్నాను కానీ ఐడియా లేదు వీడియో తీయాలని. కాకపోతే మళ్ళీ ఐడియా వచ్చింది. ఫస్ట్లో రావండి ఐడియాలు, మళ్ళీ వస్తాయి. స్టాండ్ సెట్ చేసుకున్నాను. అదిగోండి కలిపేసి ఇది ఏంటంటే అరటికాయ కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అరటికాయలు మునిగేటట్టుగా వాటర్ వేసుకొని, కాకపోతే కొద్దిగా లైట్గా మునగాలండి, మరీ ఎక్కువ వేసుకోరాదు నీళ్ళు. కొంచెం సాల్ట్ వేసి ఊరబెట్టుకోవాలి ఒక 5 minutes. ఊరబెట్టుకున్న తర్వాత పిండి మన కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలంటే అటు జారు కాకుండా ఇటు గట్టిగా కాకుండా అదే గరిట జారుగా ఉండాలంటారు కదా, అలా ఉండాలండి. అలా ఉంటే బజ్జీ మాత్రం సూపర్గా వస్తుంది. ఆ కలిపే విధానంలో ఇడ్లీ సోడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా పడింది అనుకోండి, బజ్జీలు టేస్ట్గా సూపర్గా ఉంటాయి. అయితే ఇడ్లీ సోడా అటు ఇటు అయ్యింది అనుకోండి, ఇంకంతే సంగతులు. ఇడ్లీ సోడాలోనే ఉంటుంది. అదేనండి బేకింగ్ సోడా. నాకేమో ఇడ్లీ సోడా అని అలవాటు. ఆ బేకింగ్ సోడా కరెక్ట్గా పడిందా, పడ్డట్టు లేదంటే ఆయిల్ పీల్చేసి అస్సలు ఇంకా తినలేము. ఆయిల్ ఫుడ్ అసలు ఇంకా తిన్నా కూడా అంత పొట్టకు అసలు బాగోదు. చూడండి అంత బాగా పైకి క్రిస్పీగా బుడ్డలుగా బాగా ఉబ్బి వస్తాయండి. అదంతా ఇడ్లీ సోడాలోనే ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. మరీ జారుగా కాదు, గరిట జారు అంటారు కదా, ఆల్మోస్ట్ అలా అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏదో చేస్తున్నాను వీడియో పెడదాము అనే ఉద్దేశం చేత, అంటే కొంతమంది కోసం, తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం అదే ఆ పిండి ఎలా కలుపుకోవాలి, ఇడ్లీ సోడా ఎలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి, అట్లా చెప్దామని చేశాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు లైకులు అయితే లేవు ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫ్రెండ్స్, లైకులు లేవు, లైకులు ఇవ్వండి అని. ఒక వీడియో దగ్గర 400 మంది 500 మంది అంటే ఎంగేజ్డ్ వ్యూస్, ఒక్కొక్కసారి 1000 కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఆ 1000 మంది కనీసం ఒక 500 మంది లైకులు కొట్టినా కూడా నాకెంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ 10-11 ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ రావు ఫ్రెండ్స్ నాకు లైకులు. అయితే ఇందులో బాండీలో ఆయిల్ ఎందుకు అంత తక్కువ వేసానంటే, మా అమ్మాయి రీహీట్ ఆయిల్ అస్సలు ఒప్పుకోదు. ఎంత మిగిలినా అంత పడేయమంటుంది. సరే ఇంకా అంతకన్నా మించిన పనే ఉంది మనకు, కొంచెం వేసుకొని ఒక 4 వేద్దామని చెప్పేసి చాలా తక్కువ, ఎంత అంటే ఒక 200 ml ఎంతో వేసాను. దానిలో ఒక 50 grams అది అయిపోయింది కదా, ఇంక లేవు. ఒక ట్రిప్ వేసాను, వచ్చి భోంచేసేసారు, తిన్నారు, భోంచేయలేదు, మామూలుగా తిన్నారు వేడిగా. తర్వాత ఆ మిగులుతుంది కదండి ఆయిల్, అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక ట్రిప్కేమో ఉన్నట్టున్నాయి, అవి తీసేసిన తర్వాత ఆయిల్ పడేస్తానండి, ఉంచను. శుభ్రంగా చూడండి బజ్జీ ఎలా వచ్చిందంటే సూపర్ టేస్ట్ ఉన్నదండి. వాము, కారము, ఇడ్లీ సోడా
కరెక్ట్గా ఎప్పుడు అసలు అలా కుదరదు నాకు. ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ షేపులు ఎలా ఉండండి, షేపులు కూడా పర్వాలేదు. ఫస్ట్ ట్రిప్ బాగా వచ్చాయి, అంటే పిండి ఎక్కువ ఉండింది కాబట్టి. ఇప్పుడు పిండి కొంచెం తగ్గింది కాబట్టి షేపులు అలా ఇలాగా వస్తున్నాయి. ఆ కట్ చేసే విధానంలో కూడా సూపర్గా కట్ చేసుకోరండి కొంతమంది. దేనికైనా ఓపిక ఎక్కువ ఉండాలి ఇట్లాంటివి చేయడానికి. మనకేమో కొద్దిగా ఓపిక, నాకేమో ఓపిక తక్కువ. అందుకనేసి ఏదో ఒకలాగా కట్ చేసి వేసాను. మనకు టేస్ట్ అయితే ముఖ్యం కాదండి. టేస్ట్ అయితే సూపర్ సూపర్ డూపర్గా టేస్టు. అదండి కథ. ఆయిల్ అయితే ఇంకొక 4-5 అవుతాయి. ఆయిల్ అయితే పడేయాలి కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఇంకా పడేసేసి స్టవ్ కట్టేయడమే, ఇంకేం లేదు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ శుక్రవారాలు అదేంది శ్రావణ మాసమా ఏదో శుక్రవారాలు అవి పూజలు చాలామంది బాగా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎలా చేస్తున్నారు? ఈ శుక్రవారం పూజలు ఎలా జరిగాయి? బాగా జరిగాయా? తర్వాత ఇంకా ఇంకా ఏదో స్పెషల్స్ అంతా ఉన్నాయి ఈ నెలలో. అవన్నీ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి అరటికాయ ముక్కలు కాస్త నలబడ్డాయి, అంటే వాటర్లో ఎక్కువసేపు ఉంటే బాగోవని ఉప్పు నీళ్ళల్లో వేసేసి తీసేసాను. తీసిన తర్వాత కూడా కొద్దిగా నలబడ్డాయి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 1-2 వస్తాయి, వేసిన తర్వాత అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. లేడీస్ని అడుగుతున్నా, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఒకే ఒక అమ్మాయి నా ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండే ఆవిడ. తర్వాత ఇంకొక ఆవిడ కూడా ఫస్ట్ యూట్యూబ్ ఫ్రెండు లక్ష్మి అనే ఒక ఆవిడండి. సెకండ్ యూట్యూబ్ ఫ్రెండు అరుణ. నా వీడియోలకి అరుణ, లక్ష్మి అనే ఇద్దరు యూట్యూబర్సే. వాళ్ళు కూడా చక్కగా కామెంట్ పెడతారండి. ఎంత ఓపికగా పెడతారంటే అంత ఓపికగా పెడతారు. మరి లక్ష్మికి అయితే ఓపిక ఎక్కువ, అరుణకైతే ఓపిక ఎక్కువ అండి. చిన్న టైం దొరికినా నా వీడియోకి కామెంట్ పెడుతుంది ఆ అమ్మాయి కూడా యూట్యూబరే. పాపం ఈ యూట్యూబ్ రూల్స్ వచ్చిన తర్వాత ఏం చేయలేక తికమిక పడుతున్నది. కాబట్టి ఆమెని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, లక్ష్మిని కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి.